హాయ్ అండి అందరికీ. ఈరోజు బంగాళదుంపలతో 1 ఇయర్ పాటు నిల్వ ఉండే చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చిప్స్ కోసం బంగాళదుంపల్ని ఇలా పెద్ద సైజు ఉండేటట్టుగా చూసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 4 కిలోలు బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని ఫస్ట్ వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇలా పీలర్తో పైన చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న బంగాళదుంపల్ని మళ్ళీ వాటర్లోనే వేసుకోవాలి, బయట ఉంచకూడదు. ఇలా మొత్తం అన్ని బంగాళదుంపల్ని చెక్కు తీసుకొని వాటర్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని కూడా ఒక 2-3 సార్లు కడిగేసుకొని మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో బంగాళదుంపని తీసుకొని ఇలా ఈ కట్టర్తో, ఈ చాక్తో కానీ కట్టర్తో మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఇది ఉంది. దీంతో అయితే అన్నీ ఒకే సైజులో వస్తాయి, మళ్ళీ తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. సన్నగా లావుగా కాకుండా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని ఇప్పుడు ఈ స్లైసెస్ని మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కడుక్కోవాలి. అసలు ఈ చిప్స్కి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే వాటర్లో ఎక్కువ సార్లు కడగటమేనండి. ఎందుకంటే మళ్ళీ ఇవి మనం ఎండలో పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్లోనే మొత్తం నల్లగా అయిపోయి అసలు బాగోవు. అందుకని చెప్పేసి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం ఇలా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ స్లైసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ స్లైసెస్ని మనం ఈ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు, ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. చూసారు కదా, ఇలా ఉడికితే చాలు. మీరు ఒక ముక్కను తీసుకొని ఇలా ఒత్తి చూడండి, కొంచెం మెత్తబడితే తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు. ఇలా ఎక్కువసేపు ఉడికితే గనక మళ్ళీ మొత్తం ఒకదానికి ఒకటి అతుక్కొని సరిగ్గా రావు. ఇప్పుడు వీటిని ఒక్కొక్క స్లైస్ని తీసుకొని ఇలా ఎండలో ఎండబెట్టేసుకోవాలి. సాయంత్రం వరకైతే పూర్తిగా ఇలా ఎండిపోయాయి. చూశారు కదా, ఇలా ఉంటాయి చిప్స్. ఇవి సంవత్సరం పాటు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టం కదా, ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇంట్లోనే వాళ్ళకి ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. ఇలా ఈ చిప్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఈ చిప్స్ పైన కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవి పిల్లలే చాలా ఇష్టంగా తింటారు. ఇవి పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.